హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారంతా కూడాను? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోలోని విజువల్స్ మీరు క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వీడియోని 1080 హెచ్డీలో పెట్టుకొని చూడగలరు. ఈరోజు ఇంకొక కొత్త విజిటింగ్ ప్లేస్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు మనం ట్రావెల్ చేసి విజిట్ చేయడానికి వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పులిగుండాల ప్రాజెక్ట్. ఈ ప్లేస్ వచ్చేసి కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కింద వస్తుందండి. ఈ ప్లేస్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, అలాగే పచ్చని చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాగే ఈ పులిగుండాల ప్రాజెక్ట్లో ఒక ఫేమస్ శివాలయం కూడా ఉందండి. అది కూడాను నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ పులిగుండాల ప్రాజెక్ట్కి వెళ్ళే రూట్ సరౌండింగ్స్ కూడాను చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయండి. ఆ విజువల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీరు కూడా ఈ పులిగుండాల ప్రాజెక్ట్ విజిట్ చేయాలి అనుకుంటే నేను మీకు ఇప్పుడు రూట్ మ్యాప్ చెప్తాను చూడండి. సో మీరు ఇప్పుడు ఏ సిటీలో ఉన్నప్పటికీ ఫస్ట్ అయితే మీరు కల్లూరు సిటీ ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. కల్లూరు సిటీ ఎంటర్ అయిన తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి పులిగుండాల ప్రాజెక్ట్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక రూట్ మ్యాప్ అయితే చూపించడం జరుగుతుందండి. ఈ రూట్ మ్యాప్ వచ్చేసి బత్తులపల్లి, బ్రాహ్మణకుంట అనే విలేజెస్ మీదుగా రావడం అయితే జరుగుతుంది. ఈ విలేజెస్ కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఒక రిట్రో లుక్తో కనిపిస్తాయి ఈ విలేజెస్ అన్నీ కూడా. సో మీరు వచ్చేటప్పుడు కూడాను మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్లో అయితే కనిపిస్తాయి అన్నమాట ఈ విలేజెస్. సో ఈ విలేజెస్ని క్రాస్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ వచ్చేసి మీరు ఈ 5 కిలోమీటర్ల మట్టి రోడ్డు కూడాను వింటర్ ఆర్ సమ్మర్ సీజన్స్లో మనం వెళ్ళడానికి ఏ రకమైన ఇబ్బంది అనేది అయితే మనకు ఉండదండి. ఒకవేళ మనం రైనీ సీజన్లో, వర్షాకాలంలో ఈ రూట్లో వెళ్ళాలనుకుంటే మనం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మొత్తం కూడాను బురదగా ఉంటుందండి. సో అదేవిధంగా నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఈ ప్లేస్కి ఒక్కళ్ళు వెళ్ళే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక 3 కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ వెళ్ళే రూట్ వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు మొత్తం ఇవే కనిపిస్తాయండి మనకి. సో చుట్టూ ఎవరు ఒక్క మనిషి కూడా కనిపించే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఎందుకు చెప్తున్నానంటే సడన్గా మన బైక్ పంచర్ అయినా, ఒకవేళ మన ఫోన్లో ఛార్జ్ అయిపోయినా కానీ మనం అక్కడ ఎవరిని కాంటాక్ట్ చేయలేమండి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు 2 లేదా 3 ఒక ప్లాన్ వేసుకొని ప్లాన్ ప్రకారం వెళ్ళండి. సో ఒక్కళ్ళు వెళ్ళేసి చూసొద్దామా కదా అన్న వేలో అయితే ఒక్కళ్ళు వెళ్ళొద్దండి, చాలా ఇబ్బంది పడతారు. అక్కడికి మనకి ఏ రకమైన సదుపాయాలు కూడా ఉండవు. నేను కూడా ఒంటరిగా అయితే ఈ ప్లేస్కి వెళ్ళలేదండి, మా ఫ్రెండ్ని వెంట తీసుకొని వెళ్ళాను. మా ఫ్రెండ్ ఈ ప్రాజెక్ట్ రావడం ఫస్ట్ టైం అనమాట. ప్రాజెక్ట్ రీచ్ అయ్యేంత వరకు కూడాను మా ఫ్రెండ్ చాలా భయపడ్డారు. అరే బాబు, ఎక్కడికి రా, అడవి లోపలికి తీసుకెళ్తున్నావు, మొత్తం చెట్లే ఉన్నాయి, మనుషులు కూడా ఎవరు కనిపించట్లేదని చెప్పేసి చాలా భయపడ్డాడు. సో మీరు కూడా ఒక్కరు రాకుండా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకొని 2 లేదా 3 వచ్చేలా అయితే చూసుకోండి. ఫైనల్లీ మనమైతే మన డెస్టినేషన్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకైతే పక్కా అరే మనం ఒక పాపికొండల దగ్గరలో ఉన్నామా అనే ఫీల్ అయితే పక్కా వస్తుందండి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. నేను ఇప్పుడు మీకు అసలు ఈ ప్లేస్కి పులిగుండాల అని చెప్పేసి పేరు ఎలా వచ్చింది, ఇక్కడ ప్రాజెక్ట్ ఎలా కట్టారు అని చెప్పేసి వీటి యొక్క హిస్టరీ చెప్తాను చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి ముందు ఇక్కడికి దగ్గరలో ఒక చాలా పెద్ద బావి అనేది అయితే ఉండేదంట. ఆ బావి దగ్గరికి ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడాను దాహం తీర్చుకోవడం కోసం, వాటర్ కోసం అనేసి అక్కడికి వెళ్ళేవంట. అలా దాహం తీర్చుకుందాం కదా అని చెప్పేసి అటుగా వచ్చిన పులి అందుట్లో పడి చనిపోవడం జరిగిందంట. అటుగా కట్టెల కోసం వెళ్తున్న గ్రామస్తులు ఆ సంఘటనను చూసి అరే పులి బావిలో పడి చనిపోయింది కదా అని చెప్పేసి అప్పటి నుంచి ఆ ప్లేస్కి పులిగుండాల అని చెప్పేసి నామకరణం చేశారంట. ఆ తరువాత ఆ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలు నీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పట్లో ఉన్న జలవనరుల శాఖ మంత్రి గారు ఇక్కడికి దగ్గరలో వాటర్ ఫెసిలిటీ ఉంది అని చెప్పి గుర్తించి అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేసిన తరువాత ఇక్కడ త్రవ్వకాలలో ఒక మైసమ్మ తల్లి విగ్రహం దొరికిందంటండి. ఆ విగ్రహాన్ని అలా పక్కన ఉంచేసి ప్రాజెక్ట్ పనులు చేస్తున్న తరుణంలో ఏదో ఒక ఇబ్బంది వచ్చేసి కట్ట తెగిపోవడం ఇలా చాలాసార్లు జరిగిందంట. ఇలా కాదు అని చెప్పేసి గ్రామస్తులు మరియు పై అధికారుల సహాయంతో ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించారంటండి. శివాలయం నిర్మించిన తరువాత ప్రాజెక్ట్ పనులన్నీ సక్రమంగా జరిగి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందంటండి.
ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దొరికిన మైసమ్మ తల్లి విగ్రహాన్ని ఇక్కడ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఈ అడవిలోకి ఏ పని మీదైనా వచ్చేవాళ్ళు ముందుగా మైసమ్మ తల్లిని దర్శించుకొని ఆ తరువాత ఈ కట్ట మీద ఉన్న శివాలయానికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళటం వలన వారి ప్రయాణము మరియు వాళ్ళు వచ్చిన పని కూడా చాలా విజయవంతంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క నమ్మకం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయమే శివాలయం అండి. సో ఇప్పుడు కొత్తగా మోడిఫై చేస్తున్నారండి ఈ దేవాలయాన్ని. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం పెద్దగా ఈ దేవాలయాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం ముందుగా దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకి నందీశ్వర వారు దర్శనమిస్తారండి. ఆ తరువాత శివుడు లింగ రూపేణ మనకి దర్శనమిస్తారు. సో ఇక్కడ మీకు శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఫస్ట్ ప్రతిష్ఠించిన శివలింగం అయితే కాదండి. దొంగలు 2017లో ఫస్ట్ ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాన్ని దొంగలించి తీసుకువెళ్ళగా మళ్ళీ తిరిగి 2019లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక్కడ మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది అగరబత్తి స్టాండ్ అండి. చూడటానికి చాలా వెరైటీగా ఉంది కదా. దేవాలయం పైనుంచి అయితే మనకి వ్యూ ఇలా కనిపిస్తుందండి. చూడటానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ లొకేషన్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందు అడవిలోకి వెళితే మనకి ఈ అడవిలో ఒక బిల్డింగ్ కనిపిస్తుందండి. ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి పాలపిట్ట టవర్ అండి. ఈ టవర్ పై నుంచి వ్యూ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ఇదే అండి ఆ పాలపిట్ట టవర్. చూశారు కదా ఈ టవర్ అడవి మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ టవర్ ఎక్కేసి పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. అంతకంటే ముందు ఒక యూనిక్ థింగ్ని మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ బెడ్ చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి ఓన్లీ వెదురు బొంగులతోనే ప్రిపేర్ చేసి పెట్టారండి. సో ఇదైతే డిస్ట్రాయ్ అయ్యే స్టేజ్లో ఉందన్నమాట, ప్రాపర్గా అయితే లేదు. కాకపోతే చాలా యూనిక్గా ఉంది. వెదురు బొంగులతో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి ఈ బెడ్ని. నేను పడ్డ ఈ కష్టానికి మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ లాగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అదేవిధంగా ఈ వీడియో మీద అసలు మీ ఫీలింగ్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారిని కూడా పూర్తిగా ఈ వీడియో చూడమని చెప్పండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టడం వలన నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జమీల్ క్రాఫ్టింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.